ఒకవైపు ఉగ్రవాదులు మరొక వైపు ప్రకృతి భారత్ కు పెనుముప్పుగా మారినట్టు పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మన దేశంపై కన్నెర్రచేయడానికి ప్రకృతి సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు. దీనికి కారణం భారత టెక్టోనిక్ ప్లేట్. ఆఫ్రికా నుంచి విడిపోయిన తర్వాత ఉత్తరం వైపు వేగంగా కదులుతున్న టెక్టోనిక్ ప్లేట్ భూమి లోతులో రెండుగా చీలుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉండే ప్లేట్ల కదలికలతో భూకంపాలు వస్తాయి. భూకంపాల తీవ్రత ఆ ప్లేట్ల కదలికల స్థాయిని బట్టి ఉంటుంది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6 గా నమోదైతే ఇబ్బందే. 6 నుంచి ఆపై స్థాయి వరకు ఎంత నమోదైనా పెను వినాశనం తప్పదు. ప్రస్తుతం టిబెట్ పీఠభూమి కింద భూమి మరింత లోపలికి జారిపోతుంటే పై పొర మాత్రం ఉబికి వస్తోంది. ఈ మార్పులే ప్రమాదకర పరిస్థితులకు సంకేతాలుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత టెక్టోనిక్ ప్లేట్ రెండుగా చీలుతుండటంతో హిమాలయాల్లో పెను భూకంపం వస్తుందని అంచనా వేస్తున్నారు. భూకంపం తీవ్రత 8 నుంచి 9 వరకు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ స్థాయిలో భూకంపం ఉంటే ఊహకందని విషాదం తప్పదు. హిమాలయాల రూపురేఖలు మారడంతో పాటు కొత్తగా అగ్నిపర్వతాలు పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉందట. హిమాలయాల్లో భూకంపం అంటే భారత్ తో పాటు నేపాల్, భూటాన్ 3 దేశాలు అత్యంత ప్రమాదకర డేంజర్ జోన్ లో పట్టినట్టే. ప్రస్తుతం భూమి ఉపరితలం చాలా ప్రశాంతంగా ఉంది. భూమి లోపలి పొరలోనే ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి మార్పులు. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం టిబెట్ కింద 100 కిలోమీటర్ల లోతున భారత టెక్టోనిక్ ప్లేట్ లో చోటు చేసుకుంటున్న మార్పులను 2 విధాలుగా చూస్తున్నారు శాస్త్రవేత్తలు. ఒక భాగంతో హిమాలయాలు ప్రభావితమవుతుంటే మరో భాగంతో మంగోలియాకు ఇక్కట్లు తప్పవన్నది వాదన. ఇక భూమి లోపల పొరల్లో వస్తున్న మార్పులకు తోడు ఉపరితలం పెరగడం వల్ల టిబెట్ తో పాటు హిమాలయాల ఎత్తు కూడా పెరుగుతోంది. ఈ మార్పులు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తే స్పష్టంగా తెలుస్తోందని చెప్తున్నారు. హిమాలయాలైతే ఏటా 5 మిల్లీమీటర్ల చొప్పున ఎత్తు పెరుగుతున్నాయి.